సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో. చూడండి, కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని. ఏం కోరుకుంటున్నారు వీరు? ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. ఈరోజు హెచ్చరిక వాక్యాన్ని బోధిస్తే గనక ఎవరికి నచ్చుతుందండి? అమ్మా, నీ తల్లి నిన్ను గద్దిస్తే నీకు నచ్చుతుందా? నీ తండ్రి నిన్ను గద్దిస్తే నీకు నచ్చుతుందా? ఎప్పుడు తిడతాడు. తండ్రి కుమారుణ్ణి గద్దించకపోతే బుద్ధిహీనుడు అవుతాడని వాక్యంలో ఉంది. సరే, మనం ఏదో చిన్నగా బెదిరిద్దామని గద్దిస్తే ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉన్నారు తెలుసా? మన మాటకు వాళ్ళు రెడీగా ఉంటారనమాట. వేరే గద్దిస్తే నేను చచ్చిపోతా, భయానికి కదా, తల్లిదండ్రులకు ఒక భయం ఉంటుంది. అయ్యో వీడేమైపోతాడో, ఏం చేసుకుంటాడో, ఏమేం చేసుకుంటుందో భయాన్ని చెడిపోతున్నారు కదా, నాశనము వైపు పరిగెత్తుతున్నారు. ఎందుకంటే వారికి భయం తెలియదు, గద్దింపు లేదు చిన్నప్పటి నుంచి. పెద్దగా చెడిపోయే సమయంలో మనం గద్దిస్తే వాళ్ళు వింటారా? నెవర్, అస్సలు ఎవరు వినరు. అదే స్వభావం పెళ్ళైన తర్వాత కూడా. అది చాలా మోసం, చాలా భయంకరం. కాబట్టి నా ప్రియ సంగమా, మేలుకో, దేవుడు నీకు నేర్పించాలనుకుంటున్నాడు. నువ్వు నేర్చుకోవాలి. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే ఈ భూమి పైన దేవుని రాజ్యము వస్తుంది. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాం. అంటే మీరు విన్నారు, నేర్చుకున్నారు. అయితే మీరు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా అభివృద్ధిలోనికి రావాలి. అంటే అభివృద్ధి అంటే ఫైనాన్షియల్గా కాదు కదా, ధనము లేదా ధాన్యము లేదా ఆస్తులు సంపాదించుకుంటూ కాదు. దేవుని గూర్చి తెలుసుకోవాలని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఎంతకాలం తెలుసుకుంటాం? నీ జీవితకాలం సరిపోదు. నువ్వు తెలుసుకున్న దాంట్లో నువ్వు నీతిగా బ్రతకాలి. నువ్వు తెలుసుకున్న దాంట్లో నువ్వు నీతిగా బ్రతకాలి. ఎవరికైనా సాధ్యమవుతుందా? ఈరోజు యవనస్తుని అడగండి, యవన పిల్లల్ని అడగండి, అమ్మా ఈ లోకాశలను విడిచిపెట్టి దేవుని కోసం నువ్వు బ్రతుకుతావా, నీతిగా నువ్వు జీవిస్తావా అని అడగండి. వాళ్ళు ఏం చెప్తారు? అవునమ్మా ఉంటాను అంటారు, కానీ ఉండలేరు. ఎందుకంటే నీ శరీరములో ఉన్నటువంటి ఈ రక్త మాంసములు నిన్ను కదా దేవుని చిత్తాన్ని నెరవేర్చనివ్వవు. కాబట్టి నువ్వు దేవుని కోసం బ్రతికే జ్ఞానమును సంపాదించుకో. చూడండి, పరిశుద్ధ గ్రంథములో రోమీయులు 15:1-3 వరకు ఒకసారి చదువుకుందాం. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకునలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నీ మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఏంటంటే, తమ కొరకు తాము జీవించు వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు. నా కొరకు నేను జీవిస్తే నేను దేవుని సంతోషపరచలేను, దేవుని మహిమపరచలేను, దేవుని గణపరచలేను, దేవుని స్తుతించలేను, దేవుని ఆరాధించలేను. నా కొరకు నేను బ్రతుకుతే. యేసుక్రీస్తు తన కొరకు తను బ్రతకలేదు. తన శరీరానికి లేదా తన కుటుంబానికి సంతోషము కలుగు నిమిత్తము ఆయన జీవించలేదు. తండ్రిని సంతోషపరచాలనుకున్నాడు. అంటే దేవుణ్ణి
ఆయన ఘనపరచాలనుకున్నాడు, దేవుని చిత్తాన్ని జరిగించాలనుకున్నాడు, దేవుని కోసము బ్రతికాడు, దేవుని కోసము ఆ యొక్క వేదన అనుభవించాడు, దేవుని కోసము ప్రాణమును అర్పించాడు. హల్లెలూయా కదా. నీ చిత్తమే సిద్ధించును గాక. హల్లెలూయా. తండ్రి నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. ఈరోజు ఎవరైనా చెప్తాను ఈ మాట, ఫస్ట్ నేను బ్లెస్ అవ్వాలి, ఫస్ట్ నేను అభివృద్ధి పొందాలి, నేను చాలా గొప్పగా దీవించబడాలి, అప్పుడే దేవుని సేవ. దేవుని కొరకు మాట్లాడతాను, దేవుని కోసం నిలబడతాను, దేవుని కోసము నేను ఏదైనా చేస్తాను. కానీ ఈరోజు ఎవరున్నారు? నీ ఆస్తిని విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు ఆయన. నీ ఆస్తిని బీదలకు పంచి నన్ను వెంబడించు. సారీ కదా, అమ్మో మా వల్ల కాదండి, ఎంతో కష్టపడి సంపాదించుకున్నాం, ఎంతో కష్టపడి నా తండ్రి సంపాదించాడు, ఎంతో కష్టపడి రాత్రి పగలు కష్టపడి చెమటోడ్చి ఈ ఆస్తులన్నీ కూడగట్టుకున్నాము, మేము ఎలా వదిలిపెడతామండి? ఎందుకు చెప్తున్నానంటే సమర్పణ అనేది కావాలా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారికి. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నిటిలో నువ్వు ప్రయాణము చేస్తూ వెళ్ళాలా. అది బాధేస్తే మధ్యలో ఆగిపోతాం. ముందుకు వెళ్తూనే ఉండాలా, సాగిపోతూనే ఉండాలా, దేవుని కోసం బ్రతుకుతూనే ఉండాలా. అందుకే అన్నాడు, తన కోసము బ్రతికేవాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేడు. దేవుని కోసము బ్రతికేవాడు మనలను మనమే సంతోషపరచుకొనక దేవునిని సంతోషపరచాలని నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా.